ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో కుబేరులంతా వాళ్ళకున్న సంపదను దాచుకునే ప్రయత్నం చేస్తే రతన్ టాటా మాత్రం నేను సహాయం చేస్తాను నాకున్న దాంతో అనేసని ఆయన యొక్క మానవత దృక్పథాన్ని చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి అనేసని చెప్పాలి. అయితే ఆయన చేసినటువంటి చర్యలకి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులు ఏర్పడారని చెప్పుకోవచ్చు. అదే తరుణంలోనే తిరుపతి పట్టణంలో కూడా రతన్ టాటా ఆయనకు సంబంధించి అభిమానుల యొక్క ఎయిర్ బైపాస్ రోడ్ ని రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు సంబంధించిన అభిమానులను వీళ్ళని అడిగి ఎందుకు వీళ్ళ డిమాండ్ పెట్టారని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. భారత దిగ్గజం రతన్ టాటా గారు, పద్మవిభూషణ్ రతన్ టాటా గారు మనకి భారతదేశానికి చేసిన సేవలకి, అమూల్యమైన సేవలకు గుర్తించి మనం తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డుని రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలనేది ప్రతి ఒక్క రతన్ టాటా అభిమాని ప్రపోజల్. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈ ఎయిర్ బైపాస్ రోడ్డుకి రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేసి ఆనందపడతామని కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు మన భారతదేశంలో వెలిగిన విగ్రహాలన్నీ కూడా ఒక కమ్యూనిటీ బేస్డ్ మీద ఇంకో దాని మీద వెలిగాయి. కానీ రతన్ టాటాకి ఒక కమ్యూనిటీ బేస్డ్ లేకపోవడం, అతని పార్షియా నుండి ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు మన భారతదేశానికి వలస వచ్చిన కారణంగా భారతదేశం అతనికి వాళ్ళ కుటుంబాలకి ఆశ్రమం కల్పించిన ఒక కృతజ్ఞత కోసం వాళ్ళ కుటుంబాలు కూడా భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశ సంతోషం కోసం, భారతదేశ ఆనందం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక కుటుంబం ఏదన్నా ఉందంటే అది రతన్ టాటా గారి కుటుంబం అని కూడా నేను గట్టిగా చెప్పగలుగుతాను. అది ఒకటే కాదు, అతనికి కులం మతం కులస్తులు తక్కువ అనుకుని వాళ్ళ పర్సంటేజ్ 0.5% ఉండడం ఈ భారతదేశంలో చాలా ఇదే అనమాట. మనం అందరూ కూడా మంచితనం చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన కులమే, ఆయన మతమే. మంచితనం మానవతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా రతన్ టాటా గారి కులమే, మతమే. అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం ఇక్కడ మొదలెట్టిన కార్యక్రమం ఢిల్లీ ఎర్రకోట వరకు ప్రయాణించే వరకు ప్రతి ఒక్క రతన్ టాటా అభిమాని నిర్విరామంగా కృషి చేస్తుంటాడని కూడా నేను ఈ అన్నమయ్య సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రతి 4 ప్రపోజల్ నేను మూవ్ చేస్తున్నాను. ఒకటి, ఎయిర్ బైపాస్ రోడ్డుని రతన్ టాటా రోడ్డుగా నామకరణం చేయాలి. రెండోది, అతని విగ్రహ ఆవిష్కరణకి ఒక ప్లేస్ అనేది కేటాయించాలి తిరుపతిలో. అలాగే మూడో ప్రపోజల్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ప్రతి క్లాసులో కూడా అతని జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కూడా నేను ప్రపోజల్ పెడుతున్నాను. రతన్ టాటాకి భారత రత్న అవార్డు అనేది ఖచ్చితంగా ఇవ్వాలని కూడా నేను 4వ ప్రపోజల్ గా మూవ్ చేస్తున్నాను. ఈ 4 ప్రపోజల్ వచ్చేంత వరకు అహర్నిశలు కృషి చేస్తాము. ప్రతి ఒక్క రతన్ టాటా అభిమానులు ఎవరు కూడా అహర్నిశలు కృషి చేసి మేమందరూ అతనికి న్యాయం జరిగేటట్టు ఈ భారతదేశ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేసిన మన రతన్ టాటా గారికి ఆత్మ శాంతి ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మన అన్నమయ్య సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందుగా రతన్ టాటా కూడా ఆయన వచ్చి ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద ఎలా వాస్తవం అంటే చెప్పాలంటే మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి. 87వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఈ శుభ సందర్భంగా ఇలా మనం అభిమానుల సమక్షంలో ఆయన యొక్క జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక దిగ్గజం, ఒక బిజినెస్ దిగ్గజం, కానీ ఆయన గొప్ప మానవతావాది. ఈ ప్రపంచంలో సపోజ్ ఎవరు కూడా చేయలేనటువంటి మనకు ఆయన సహాయ సహకారాలు ఈ భారతదేశానికి అందించారు ఆయన. ఎందుకంటే ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాగే తన వారసత్వాన్ని జనరల్గా ఎవరేం చేస్తారంటే తన బిడ్డలకు ఒకటి ఇస్తారు. అలా కాకుండా ఆదర్శంగా ఆయన మన ప్రపంచంలోనే ఆదర్శంగా ఎవరైతే మనకు ఆయన సమర్థత ఉంటుందో, ఎవరైతే సమర్థంగా మనకు ఆయన తన కంపెనీని నడిపించగలుగుతారో అటువంటి వ్యక్తికి మన పగ్గాలు మనకు కట్టి పెట్టడం, అటువంటి వ్యక్తి వారసత్వం తీసుకోవడం అనేది కూడా చాలా గ్రేట్గా ఫీల్ కావచ్చు. ఇలాంటి విషయాలు ఇలాంటి వ్యక్తులు మనం స్మరించుకోవడం, ఇలాంటి వ్యక్తుల కోసం మనం మనకేమైనా ఆదర్శంగా తీసుకోవడం అనేది భారతదేశ చరిత్రలో ఇది ఒక చాలా ప్రముఖత కాంచిన రోజు అని చెప్పచ్చు. ఈ సందర్భంగా మనకేమైనా మన సోదరుడు మన తేజ చెప్పినట్టు ఆయనకి ఖచ్చితంగా ఘనమైన మన సపోజ్ నివాళి అర్పించే విధంగా కూడా మనం ఈ కోడలను వచ్చి మన అన్నమయ్య సర్కిల్ వచ్చి మనం ఆయన ఎయిర్ బైపాస్ రోడ్ వచ్చి మన ఆయన పేరుగా చేయడము నంబర్ 1 ప్రపోజల్. నంబర్ 2, అలాగే ఆయన ఎక్కడైనా మన మంచి కోడల్లో మన విగ్రహాన్ని విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, రోడ్డు పేరు కావచ్చు, ఇది మీ ప్రపోజల్ పెట్టారు. దీన్ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓని కలవడం జరుగుతుంది. అక్కడ నుండి మన కమిషనర్ని తిరుపతి కమిషనర్ని కలిసి, అలాగే మన జిల్లా కలెక్టర్ని కూడా కలవడం జరుగుతుంది వినతి పత్రం ఇవ్వడానికి. అలాగే మన లోకల్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కూడా మనం కలవడం జరుగుతుంది. అలాగే మన ఎంపీ కూడా
ఎవరైతే గురుమూర్తి గారు ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మనం కలవడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని కూడా మనం కలవడం జరుగుతుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు, మన జిల్లా ముద్దుబిడ్డ అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కలవడం జరుగుతుంది. మన సీఎం గారిని కలిసి కూడా మా వినతి పత్రం ఇచ్చి వాళ్ళ మద్దతు కూడా తీసుకొని ఈ ఎయిర్ బస్ రోడ్డుకి రతన్ టాటా రోడ్డు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం కొనసాగిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే పేదవారికి ఆర్థిక సహాయం చేయాల్సిన ఏదైనా అవసరం పడితే ముందుండేటువంటి గొప్ప మానవతావాది రతన్ టాటా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం మన సంప్రదాయం. గౌరవించుకోకపోవడం అనేది అది ఖచ్చితంగా అది మనం మర్చిపోయినట్టుగానే ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి మనం ఖచ్చితంగా తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డుకి రతన్ టాటా రోడ్డుగా పేరు నామకరణం చేయాలని, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని కూడా రతన్ టాటా అభిమానులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరుణంలోనే మీరు ఆర్టీఓకి, కలెక్టర్కి అవసరమైతే సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ యొక్క ఏదైతే రతన్ టాటా పేరుకు న్యాయం జరిగే విధంగా అంత గొప్ప వ్యక్తిని రాబో తరాలకు కూడా గుర్తుండేలాగైతే ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తామనేసి కూడా అభిమానులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.